between 4 to 5, 4 to 5 o'clock. 4 to 5 o'clock. At what time clock makes 0 degrees angle? I repeat in Telugu also. సమయం 4 to 5 మధ్యలో 4 to 5 మధ్యలో ఏ సమయంలో 0 డిగ్రీ ఏర్పరుస్తుంది? 4 to 5 మధ్యలో ఎప్పుడు? క్వశ్చన్ రాసుకోండి. బిట్వీన్ 4 to 5 o'clock. At what time clock makes 0 degree? Answer it? No. Yeah, this is not. గెస్ట్ చేసిన నాగైతే మ్యాథ్స్ ఓన్లీ జీకే కరెంట్ అఫైర్స్ మాత్రం గెస్ట్ చేయమన్నా. రీజనింగ్ అర్థమెటిక్ నెవర్ ఎవర్ చేయాల్సిందే. ట్రై చేయాల్సిందే. 3 9 1 2 4 5 7 8 4 o'clock అంటే ఇక్కడ ఉంటుంది వాచ్. ఇది 4 ఉంటుంది చూడండి. క్లారిటీ ఉందా? జీరో అంటే మీనింగ్ ఏంటంటే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జీరో? డ్రాయింగ్ అంటే ఏంటి? సింగిల్ లైన్ అవుతాడు. 12 o'clock 12 o'clock తీసుకుందాం. 12 o'clock ఇలా ఉంటాయి రెండు. అవునా కదా? ఇక్కడ మన టైంలో అవుతుందా? గ్యాప్ ఏ ఉంటుంది ఇక అది 0 డిగ్రీ. ఓకే, ఎగ్జాక్ట్ 12 o'clock. కొంచెం పక్క జరిగిన హాఫ్ డిగ్రీ, 1 డిగ్రీ, 2 degrees. 0 వస్తుందా? మనకి ఏం కావాలి? 0 అంటే ఏంటిది? ఇట్లా ఉండాలి, సింగిల్ లైన్ రాదు. 424 వస్తుందా? మన క్వశ్చన్ ఒకటే ఆన్సర్, రెండు చెప్పొద్దు ఆన్సర్. 4 to 5 మధ్యలో ఇటు వాట్ టైం ఇట్ మేక్స్ 0 డిగ్రీ అలా చేస్తే రాదు. 4:20 అంటే 4 o'clock. ఇప్పుడు ఇక్కడ ఇది 4 o'clock ఉంది. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఉందా? కొంచెం ముందు పోతుంది. మరి ఎవ్రీ మినిట్ మీద ఆపచ్చు. ప్రతి నిమిషము ఇది కలుగుతుంది, అది కలుగుతుంది. మీరు అన్న ప్రకారం 4:20 అన్నారు కదా, ఫిక్స్ అయ్యి మనం 4:20కి వాచ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఉన్న మినిట్ హ్యాండ్ మనకున్న వాచ్లో ఇట్లా వస్తుంది ముందుకి. ఇక్కడికి వస్తుంది కదా, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడికి వస్తుంది. 4 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటా కొంచెం పక్కన. ఇప్పుడు ఆయన ఉంటుందా ఉంటుందా? మనకేం కావాలి? 0 డిగ్రీ కావాలి. ఓకే, 0 డిగ్రీ అంటే ఇప్పటిదాకా ఇచ్చిన క్వశ్చన్కి ఇప్పుడు తేడా ఏంటంటే ఇంతకుముందు టైం ఇచ్చిన యాంగిల్ అడిగింది. టైం ఇచ్చి ఇక్కడ ఏమి ఇచ్చిండు? యాంగిల్ వాడు ఇచ్చేసిండు. యాంగిల్ వాడు ఇచ్చేది కదా, ఫార్ములా అవసరం లేదు అనుకోదు. యాంగిల్ వాడు ఇచ్చిండు, టైం కూడా ఇచ్చిండు 4 to 5. కానీ ఎగ్జాక్ట్ టైం అడుగుతుంది వాడు. అంటే 4:24, 4:25, 4:35 ఎగ్జాక్ట్ టైం నాకు కావాలి. ఇది రెండు కలిసిపోయింది. ఆ టైం చెప్పండి మనకి ఎగ్జాంపుల్. టేకింగ్ 4 options. 420. దీనికి ఫార్ములా ఏంటంటే నో, జస్ట్ వెయిట్ ఫర్ ద ఎక్స్ప్లెనేషన్. యు అండర్స్టాండ్? దీని అర్థం ఏంటంటే ఎగ్జామ్లో 0 డిగ్రీ అడగవచ్చు, 90 degrees అడగవచ్చు, 180 అడగవచ్చు, వాడు ఇష్టం లేదా ఇవ్వచ్చు. అంటే ప్రతి 1 అవర్కి మీరన్న ప్రకారమే అవర్ అండ్ మినిట్ హ్యాండ్ రాసుకుని వస్తాం. ప్రతి 1 అవర్కి ఒక సర్కిల్ కంప్లీట్ చేస్తారు 3 degrees. అంటే ప్రతి 1 అవర్కి అన్ని యాంగిల్ వస్తాయి మనకి. 1 అవర్ ప్రతి ఒక రౌండ్ కంప్లీట్ చేస్తుంది. ఏది? మినిట్ హ్యాండ్. కాబట్టి ఇప్పుడు 4 to 5 అనొచ్చు ఎగ్జామ్లో, 2 to 3 అనొచ్చు, 3 to 4 అనొచ్చు, 4 to 5 అనొచ్చు, 5 to 6 అనొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని అన్ని చేయగలరు ఎగ్జామ్. ప్రతిదానికి 10 లెక్కలు ఇప్పుడు అనుకోండి, 50 లెక్కలు వచ్చింది. ఒకటే క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు అన్నిటికీ ఒకటే ఫార్ములా, అన్నిటికీ ఒకటే ఫార్ములా. క్లియర్? ఇప్పుడు 0 డిగ్రీ అడిగింది, 90 degrees అడగవచ్చు, 180 అడగవచ్చు, టైం మారవచ్చు అంతే. కానీ ఇక్కడ వాడే ఇస్తాడు వాట్ టైం, ఎగ్జాక్ట్ టైం అడుగుతాడు. వాట్ టైం అంటే వాడికి టైం అడిగిండు. ప్రీవియస్ క్వశ్చన్ ఏం అడిగింది? టైం ఇచ్చి వాడు యాంగిల్ అడిగింది. ఇక్కడేమో యాంగిల్ ఇచ్చి టైం అడిగింది కదా. ఇప్పుడు జాగ్రత్తగా ఇప్పుడు మనకి 4 ఎంత అడిగింది? 4 to 5 కదా. 4 o'clock అనుకున్నాం. 4 to 5 అంటే మన ఆన్సర్ 4 తర్వాత ఉంటుంది ఆన్సర్, 5 తర్వాత ఉంటుంది. 5 తర్వాత ఉంటుందా? టికెట్ నుంచి మిమ్మల్ని 8 to 9 o'clock క్లాస్ రమ్మన్నా, 9 to 10 రమ్మన్నా. 9 తర్వాత రావచ్చు, 10 కు ముందు రావచ్చు. 9 to 10 మధ్యలో ఇన్వైట్ చేసిన ప్రోగ్రామ్కి 9 to 10 మధ్యలో ఉంటుంది ప్రోగ్రామ్. 9 తర్వాత వచ్చినా కూడా ఓకే, మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. 10 కి ముందు వచ్చినా యాక్సెప్ట్ చేస్తారు. 10 తర్వాత అంటే మన ఆన్సర్ 9 తర్వాత ఉండాలి. మన ఎగ్జామ్ హాల్ చెప్తారు 9 to 10 వరకు అలా చేస్తే చెప్తారు ఎగ్జామ్ హాల్. 9 to 10 మధ్యలో అంటే 9, 10 పోయినా ఓకే, 10 తర్వాత తీసుకోరు.
అంటే మన ఆన్సర్ కూడా 4 to 5 అంటే మన టార్గెట్ ఏముండాలి 5 అవకాశం ఉందా అయిపోయింది అదే లాస్ట్ ఇక 5 అనేది స్టార్ట్ ఉందా లేదు 4 తర్వాత ఆన్సర్ అంటే మన స్టార్టింగ్ నెంబర్ ఎంత ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 to 3 అడిగితే 3 to 4 అడిగితే 4 to 5 అడిగితే 5 to 6 అడిగితే 6 to 7 అడిగితే ఏదైనా మనం ఫస్ట్ నెంబర్ తీసుకుంటాం సో దీని యొక్క ఫార్ములా ఏంటంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి మీరు ఇచ్చినప్పుడు యాంగిల్ ఇచ్చినప్పుడు వెన్ యాంగిల్ ఈస్ గివెన్ ఎగ్జామ్ హాల్లో యాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే మినిట్స్ ఇంటూ మినిట్స్ బై 11 ఏంటి ఫార్ములా యాంగిల్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఎప్పుడు